హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా మనం కేవలం 30 to 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసి మంత్కి 1 lakh రూపీస్ సంపాదించుకునేలాగా డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఫాలో అవుతున్నాము. సో వెరీ సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా మనకు గోల్డెన్ మెడల్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్ మీకు అప్డేట్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఎల్పి నెంబర్ వచ్చి, రేరా నెంబర్ వచ్చి, సో అన్ని ఈ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయి, 1-2 తప్ప అన్ని ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో దీంట్లో ఏంటంటే ప్రజెంటు ఈ కాంపౌండ్ వాల్ మొత్తం ఫ్రంట్ ఫేస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మీకు 4 acres, ఈ ఫేజ్ 1లో 4 acres పక్కనది విల్లాస్కి సంబంధించిన ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము. అందులో భాగంగా దీన్ని సపరేట్ ఎల్పీకి వెళ్తున్నాం. సో ఇది ఫేజ్ 1, ఈ పార్ట్ అంతా ఫేజ్ 1. ఇక్కడ నుంచి మనం ఈ బోర్డర్స్ అన్ని ఫ్లాగ్స్ పెట్టిందంతా మనకి ఈ మొత్తం కలిపి ఫేజ్ 2 అనమాట. సో దీంట్లో జనరల్గా ఏంటంటే వర్క్స్ ఇనిషియేట్ చేసినవి ఏంటంటే కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, సో దీంతో ప్యారలల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, సో లెవలింగ్ కూడా మెయింటైన్ చేసుకుంటున్నాం. అంటే మనం వేస్ట్ వాటర్ వాడేసిన వాటర్ లెవెల్ ప్రకారం హై లెవెల్ నుంచి లో లెవెల్కి వెళ్ళేలాగా లెవలింగ్ అయిపోయింది. సో దాని తర్వాత పైప్ లైన్స్ కూడా అయిపోయినాయి. యాక్చువల్గా ఇది January 2వ తారీఖున తీసింది. దాని తర్వాత పైప్ లైన్ సిస్టమ్ కూడా అయిపోయి, ప్యాకింగ్ కూడా అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పైప్ లైన్స్ కూడా ఇన్స్టలేషన్ జరిగిపోయింది. సో ఇక్కడ మీకు మన కాంపౌండ్ వాల్ ఇక్కడ కట్టట్లేదు, ఎందుకంటే దీని విల్లాస్ ప్రాజెక్ట్ని అటెన్షన్ చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్స్పాన్షన్ అవతల కాంపౌండ్ వాల్ కడతాము. సో ఈ బ్యాలెన్సింగ్ లెవలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పక్క ఆ పక్క జనరల్గా మీకు ఏంటంటే, సో ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్, ఇక్కడ మీకు జనరల్గా ఏంటంటే ఇది మీకు ప్లాట్ రాళ్ళు కదండి. ఇక్కడ మీకు రిటైనింగ్ వాల్ వస్తుంది, ఇక్కడ కర్బింగ్ స్టోన్ వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టము, అలాగే అండర్ గ్రౌండ్ డిజిటల్ కరెంట్ పోల్స్కి సంబంధించిన కేబులింగ్ సిస్టమ్ అంతా ప్యాకింగ్ అయిపోయి దాని మీద కవర్ అయిపోయి ఫుట్పాత్ వస్తుంది. సో ఫుట్పాత్ వచ్చిన తర్వాత ఈ కర్బింగ్ స్టోన్ నుంచి మళ్ళీ ఈ కర్బింగ్ స్టోన్ దాకా, అంటే దీని అర్థం ఇది 40 feetలో, ఇక్కడ 6 feet, ఇక్కడ 6 feet వాడేసుకోగా 12 అడుగులు పోతే 28 feet క్లియర్ సిమెంట్ రోడ్ వస్తుంది, సీసీ రోడ్స్. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇటుపక్క ఒక కారు ఆగినా మధ్యలో నుంచి కారు వెళ్ళిపోయేలాగా సిమెంట్ రోడ్స్ వస్తాయి అన్నమాట. ఆల్ సీసీ రోడ్స్ వస్తాయి. సో దాంతోపాటు జనరల్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే మీకు జనరల్గా ఏంటంటే ఈ పక్క ఆ పక్క ప్యాకింగ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత సిమెంట్ రోడ్డు, దీని మీద ఇంకా 9 inch అంటే 40 mm కంకర్ వచ్చి అది ప్యాక్ అయిపోయిన తర్వాత జియో మ్యాటింగ్ కూడా వేసిన తర్వాత దాని మీద 9 inch సిమెంట్ కాంక్రీట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే మొన్నటిదాకా వర్షాలు వచ్చి వర్క్లు అంత సాగలేదు. ఇప్పుడు వర్కర్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేసాం. సో అంటే వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేసి కరెంట్ లైన్ ఇచ్చాం. సో వాళ్ళు కూడా ఇక్కడే సైట్లో ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసుకుంటున్నారు. ఈలోపు సంక్రాంతి వచ్చింది, ఫెస్టివల్ హాలిడేస్లో. సో ఇక్కడి నుంచి వర్క్స్ అన్ని చాలా స్పీడ్గా చేసుకుంటూ మార్టిగేజ్ రిలీజ్ చేసుకుని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే పరిస్థితి క్రియేట్ చేసుకొస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇక్కడ వరకు మనకి ఏదైతే రోడ్ వర్క్ చేసామో ఇదంతా ఫేజ్ 1కి సంబంధించిన డేటా. ఇక్కడ నుంచి మీకు ఈ బోర్డర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా, ఈ ఫ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో ఇదంతా ఫేజ్ 2కి సంబంధించిన దగ్గరగా 25 acres ఫేజ్ 2 వస్తుంది. సో బోర్డర్స్ మీకు డిఫరెంట్గా ఉన్నాయి. సో అది మీకు PDF ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఫేజ్ 2లో ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి PDF పంపిస్తాను. అది క్లియర్గా రోడ్లు అవి అన్నీ కనపడతాయి. ఎందుకంటే ఫేజ్ 2లో TLP నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. TLP నెంబర్ రాగానే దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఇనిషియేట్ చేసుకుంటూ ఆల్ టుగెదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఏంటంటే TLP నెంబర్ వచ్చేదాకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైసింగే నడుస్తుంది. సో ప్రజెంట్ ఉన్న ప్రైస్ ఏంటంటే వెస్ట్ ఫేస్ వచ్చేసరికి 16,000 ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 17,000 ఉంది. సో నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 18,000 ఉంది. సో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ కాకుండా అదర్ కార్నర్స్ అన్నీ ఏదైనా కానీ 17,500 ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే దీంట్లో మేము కార్పస్ ఇంక్లూడ్ చేయలేదు. వాస్తవంగా ఏంటంటే దీంట్లో ఇది గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్లాట్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి మేము కార్పస్ తీసుకోవట్లేదు. ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారో
ఆ సొసైటీలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ తీసుకుని ప్లాట్కి ఇంతనో లేదా గజానికి ఇంతనో లేదా స్క్వేర్ ఫీట్కి ఇంతనో ఒక లెక్క తీసుకుని దాని ప్రకారం ఈ గోల్డెన్ మెడోస్ సొసైటీ పేరు మీద ఒక కమ్యూనిటీ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్లో ఆ అమౌంట్ కార్పస్ అమౌంట్ వేసుకుని దాని టోటల్ మెయింటెనెన్స్కి ఉపయోగించేలాగా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అలాగే ఇప్పుడు ఈ ప్రైసెస్ కూడా ఈ ఫేజ్ 2కి టీఎల్పీ వచ్చే వరకు మాత్రమే ఈ ప్రైసెస్ ఉంటాయి. ఎందుకంటే రైతులు రోజుకి రేట్లు పెంచేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి సో త్వరలోనే ఈ రేట్లన్నీ మారే పరిస్థితి కనిపిస్తోంది. సో వెస్ట్ 17,000, అలాగే ఈస్ట్ 18,000, సో నార్త్ ఈస్ట్ 19,000, సో అలాగే అదర్ కార్నర్ 18,500 పెరిగే ఇలా ఈ రేట్లు త్వరలోనే పెరగడానికి అవకాశం ఉంది. జనవరి 31 కానీ ఫిబ్రవరిలో ఒక మేనేజ్మెంట్ రివ్యూ మీటింగ్ MRM ఒకటి జరగబోతోంది. మేనేజ్మెంట్ రివ్యూ మీటింగ్లో గైడ్లైన్ మినిట్స్ని బట్టి ఒక కన్క్లూషన్ మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈలోపు మీరు బుక్ చేసుకోదలుచుకుంటే కనుక ఈ పాత ప్రైసెస్లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇది మీకు ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రజెంట్ యాక్చువల్గా ఇది కూడా ఇంకా ప్రోగ్రెస్ అయ్యింది. ఈ కాంపౌండ్ వాళ్ళకి పెయింట్లు వేయటం, సో తర్వాత ఇంకా దీంట్లో పైప్ లైనింగ్ అంతా అయిపోవడం, సో చాలా వర్క్స్ జరిగినాయి. అది కూడా నేను మళ్ళీ మీకు లేటెస్ట్ అప్డేట్స్లో మీకు ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా పెడతాను. మీకు యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక 1 వీక్ డిలేడ్ వీడియో లాగా ఉంది. సో అయినప్పటికీ మీకు ఎదురుగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ వచ్చే పాయింట్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో నారాయణ ఫిల్లింగ్ స్టేషన్కి, అలాగే ఇక్కడ మీకు చిన్న చెరువు అని చెప్పి ఒక చిన్న కొండలాగా ఉంటుంది, ఆ రెండింటికి మధ్యలోకి వచ్చి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అంటే మీకు కీలేశ్వరంకి మూలపాడు విలేజ్కి మధ్యలోకి వచ్చి మెర్జ్ అవుతుంది. టీ జంక్షన్ వచ్చి అక్కడ మీకు మెర్జ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఒకసారి అంటే ఈ డిస్టెన్స్ని అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన అమరావతి క్యాపిటల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ ఆ బిల్డింగ్స్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకు రాయపూడి జంక్షన్ దగ్గరలో ఉంటుంది. M13 రోడ్డు నుంచి రాయపూడి జంక్షన్ నుంచి మూలపాడు కీలేశ్వరం మధ్యలో ఏదైతే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కనెక్ట్ చేయబోతున్నారో ఆ పాయింట్కి చాలా దగ్గరలో ఉంది ఇది. సో మనకేంటంటే ఈ రాయపూడి జంక్షన్కి అంటే నదిలో డిస్టెన్స్ కలిపి విజయవాడ హైదరాబాద్ హైవే ఎక్కడైతే టీ జంక్షన్ ఏర్పాటు చేస్తున్నారో అక్కడికి 5.2 కిలోమీటర్స్ అని చెప్పినట్టు మనకి వార్తలు న్యూస్ పేపర్ ప్రింట్ మీడియా అంతా చూస్తున్నాం కదా. సో అంటే దీని అర్థం ఇది దాటిన తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ తర్వాత రాయపూడి జంక్షన్ అంటే M13 ఏదైతే మనకి ఐనవోలు పక్క నుంచి వస్తున్న M13 రోడ్డు ఉందో, తాడికొండ శాఖమూరు మీదుగా వచ్చే ఏదైతే M13 రోడ్డు ఉందో ఆ M13 రోడ్డు ఈ రాయపూడి జంక్షన్ నుంచి మూలపాడు ఈ నది దాటాక నది పాయింట్ ఇదిగోండి. మీకు జనరల్గా ఏంటంటే ఈ నది పాయింట్ దాటంగానే అటు పక్కన జస్ట్ ఆపోజిట్లో ఈ రాయపూడి జంక్షన్ ఉంటుంది. అంటే మీకు కేవలం 38 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ని కేవలం ఈ 6 కిలోమీటర్ల డిస్టెన్స్ కలపడం వల్ల మీకు లేదు వెస్ట్ బైపాస్ నుంచి వద్దాం అనుకున్నా కూడా 16 నుంచి 18 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఇది 6 కిలోమీటర్ల దగ్గర చేస్తుంది. సో కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ఇంటర్స్టేట్ కనెక్టివిటీలో భాగంగా తెలంగాణని అమరావతిని కలుపుతున్న పాయింట్లో భాగంగా ఎంట్రీ లెవెల్ ఆఫ్ లొకేషన్లో ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది త్వరలోనే వర్క్స్ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇస్తుందనే విషయం తెలుస్తుంది. కాబట్టి త్వరలోనే వర్క్స్ కూడా 2.5 years to 3 yearsలోనే కంప్లీట్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. సో దీని దృష్ట్యా మనం ఆలోచిస్తే ఈ కేబుల్ బ్రిడ్జి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఈ ప్రాంతం అంతా అంటే ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి కీలేశపురం కానీ మూలపాడు కానీ లేదా మన కేతనకొండ కానీ దొనబండ కానీ లేదా పరిటాలు కానీ కంచిచర్ల పేరకలపూడి దాకా ఇదంతా అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఇదంతా గోల్డ్ మైన్ కాబోతుందని దగ్గర సంవత్సరంన్నర నుంచి చెప్తున్నాను ఇది. సో అందులో జనరల్గా మనకి గోల్డెన్ మెడోస్ ప్రాజెక్టు ఇంత సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం ఇంత స్ట్రాటజికల్ లొకేషన్లో అంటే మీకు ఈ కోర్ క్యాపిటల్ పాయింట్ నుంచి కేవలం 7 kilometers 10 kilometers అండర్ 10 kilometers అనుకున్నా ఇది లోకల్గా ఉంటుంది. అంటే మీకు ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్వాంటమ్ వ్యాలీకి స్పోర్ట్స్ సిటీకి అలాగే మన టూరిజం సిటీకి 3 cities అలైన్ అయి ఉండడం వల్ల
ఇక్కడ మళ్ళీ పూలింగ్ ప్లాట్స్ ఏమి ఇవ్వకుండా హోటల్స్కి లేదా పెద్ద పెద్ద ఎక్స్టెంట్స్ మాత్రమే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన లొకేషన్లో మినిమం ప్రైసింగ్ వచ్చేసరికి 50 నుంచి 60 వేల రూపాయలు ఉండటం వల్ల ఇదే ప్రైస్ మీరు మూలపాడు ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయితే 50,000 మినిమం ప్రైస్ వచ్చింది అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనకున్న 16,000 రూపాయలతో కంపేర్ చేసుకుంటే 3 times రిటర్న్స్ వస్తాయి అనేది నా ఎక్స్పెక్టేషను. సో జనరల్గా ఏంటంటే నా అనాలిసిస్ ప్రకారం ఈ మినిమం ప్రైస్ వేసినా కూడా 50 రూపాయలు వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి ఈ గోల్డెన్ మెడోస్ని ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్కి ఆపోజిట్లో ఉన్న గోల్డెన్ మెడోస్ని, అలాగే అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ఐరా పరిటాలని, అలాగే క్యాపిటల్ ఎంపైర్ ప్రాజెక్ట్స్ని రికమెండ్ చేయడానికి ప్రధాన కారణం. వాటర్ ట్యాంక్ కూడా ఫినిష్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ నుంచి బేస్మెంట్ మొదలయ్యి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటే వాటర్ ట్యాంక్ హౌసింగ్ మొదలవుద్ది. సో ఇక మీకు ఇదంతా 40 feet రోడ్డు, అప్రోచ్ రోడ్డు అంతా. సో మనకి ఇక్కడ సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 feet రోడ్డు అనమాట. జనరల్గా దీని తర్వాత అటు 60 feet రోడ్డు ఉంది, స్టేడియం రోడ్డు 80 feet రోడ్డు ఉంది. సో స్టేడియం రోడ్డు కనుక త్వరలోనే అది కనుక 80 feet రోడ్డు మూలపాడు మన బటర్ఫ్లై పార్క్ వెళ్ళే దారిలో చేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఆ రోడ్డు కనుక వేగంగా అయితే కనుక దీంట్లో ప్రైసింగ్ ఇంకా స్పీడ్గా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇది మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇక్కడ 2 ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ మన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు కూడా జరిగాయి. సో ఇది కూడా ఎక్స్పాన్షన్లో ఈ పంప్ హౌస్ దాకా వాళ్ళు ఇంటర్నేషనల్ గ్యాలరీస్ కోసం ఎక్స్పాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో దీంట్లో బుకింగ్స్ కోసం ఈ స్క్రీన్లో ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తాను, 7416644667 ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు జనరల్గా ఏంటంటే మన గైడ్లైన్స్ ప్రకారం కేవలం 30 to 40 lakhs ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ 1 lakh రూపీస్ వచ్చేలాగా మన డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వస్తున్నాం కదా. అందులో భాగంగా ఐడెంటిఫై చేయబడిన అనేక ఫిల్టర్డ్ లొకేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ అంటే స్ట్రాటజీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది కాబట్టి అపాయింట్మెంట్ తీసుకొని, అంటే మీరు జనరల్గా ఏంటంటే 1-on-1 ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళ క్యాష్ ఫ్లోని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ డిపెండింగ్ అపాన్ యువర్ క్యాష్ ఫ్లో, ప్రజెంట్ కమిట్మెంట్స్, ఎక్స్పెండిచరు, సో ఓవరాల్గా మీ సేవింగ్స్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాపర్టీకి తీసుకుంటే మీకు అది ఎన్హాన్స్ అవుతుంది, ఏ ప్రాపర్టీ తీసుకుంటే అది మీకు భారం అవుతుంది అనేది అనలైజ్ చేసుకుని మనం కంక్లూషన్కి వచ్చి ఎంత ఇన్వెస్ట్ చేయాలనే దాని బేస్ మీద మనం ఇనిషియల్ డెసిషన్ తీసుకుంటాం. దాన్ని బట్టి ఈ 30 lakhs లేదా డైరెక్ట్గా 1 crore ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, సో అది మీకు మీ ఫైనాన్షియల్ కండిషన్ లేదా మీ క్యాష్ ఫ్లో అలో చేస్తుంది అనుకోండి, ఆ 1 crore మనం జనరల్ చాలామంది ఏం చేస్తున్నారంటే 1 crore డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే 1 crore డైరెక్ట్గా ఒక ఇండివిజువల్ హౌస్ కొనేసి దాన్ని ప్రతి నెల ఈఎంఐ పెట్టేసుకుని ఆ ఒక్క అసెట్ని మెయింటైన్ చేయడం కోసం 20 సంవత్సరాల పాటు కష్టపడి వడ్డీ కానీ అది కానీ మొత్తం మీద 2,10,00,000 దాకా రీపేమెంట్లో కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ లేకుండా మనం అంటే ఈఎంఐ భారం లేకుండా కేవలం 30 to 40 lakhs రూపీస్లో దీన్ని 3 భాగాలు చేసుకొని ఈ మన డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఇదే ప్యాటర్న్లో ఇదే 20 years ఆఫ్ టర్మ్లో మనం దగ్గరగా 25 crores నుంచి 38 crores దాకా ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో మనం అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇవన్నీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసమే మనం 1-on-1 మీట్ అవ్వమని చెప్తున్నాం. సో ఎందుకంటే అంతా మనం ఏదైనా వీడియో మొదలు పెడుతున్నామంటే ఎక్స్ప్లెనేషన్కి ఇంత అయిపోతుంది. సో అది చాలా లాంగర్ వీడియోస్ అవుతున్నాయి కాబట్టి 1-on-1 ఎక్స్ప్లెయిన్ చేయడమే తేలిగ్గా అనిపించి మేము వచ్చిన ఒక్కొక్క ఫ్యామిలీతో మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఆ కన్క్లూషన్, ఆ పాయింట్స్ అనేది మనకి ఇంటరాక్టివ్గా ఉంటుంది కాబట్టి పర్సన్ టు పర్సన్ స్ట్రాటజీ మారిపోతుంది. సో అలా ఎవరికి ఏ స్ట్రాటజీ సూట్ అవుతుందనే దాని మీద మన ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ కొనసాగుతుంది. సో కాబట్టి మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే ఎలాంటి ప్రాపర్టీ తీసుకోవాలి అనే విషయంలో కనుక సందేహాలు ఉంటే కనుక మీరు మన ఆఫీస్ డైరెక్ట్గా మీకు పంటగాల రోడ్లో భువనేశ్వరి ప్రాజెక్ట్స్ ఆఫీస్కి వస్తే, అంటే మన సొంత ఆఫీస్ కాబట్టి అక్కడికి వస్తే మనం 1-on-1 డిస్కస్ చేసుకుని కంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్కి మీకు జనరల్గా ఏంటంటే అటు 80 feet రోడ్లో కొంచెం ముందుకెళ్తే బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. సో ఇట్లాగా ఈ ప్రాజెక్ట్కి మనకు రైట్ సైడ్ 60 feet రోడ్ డైరెక్ట్గా మన హైవే నుంచి ఉంది. అంటే మీరు ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నార్త్ గేట్వే ఆఫ్ అమరావతి ఎంట్రన్స్ ఆచరించి డైరెక్ట్గా 60 feet రోడ్డు, బటర్ఫ్లై పార్క్ యువతల
మీకు 150 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్కి ఇచ్చిన దానికి డైరెక్ట్గా 60 ఫీట్ రోడ్డు ఉంది. అలాగే ఇటు పక్క నుంచి ఏమో 80 ఫీట్ రోడ్డు ఉంది, మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది. సో కాబట్టి మనకి రాబోయే రోజుల్లో అత్యంత ఇది 60 ఫీట్ రోడ్డు వచ్చి ఇక్కడ మెర్జ్ అయ్యే రోడ్డు కూడా ఇది అనమాట. సో ఆ రోడ్ నుంచి మనం డైరెక్ట్గా మళ్ళీ ఈ రోడ్డు కనెక్ట్ అవుతాం. మనకి ఎగ్జిస్టింగ్ 2 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఇవన్నమాట. సో ఎగ్జిస్టింగ్ 80 ఫీట్ రోడ్ ఇది. సో ఇది కూడా బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ చేసుకుని వస్తే కనుక దీనికి ఇంకా ప్రైసింగ్ ప్రాముఖ్యత చాలా బాగా భారీగా పెరగబోతుంది అనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది మన ఓవరాల్గా ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2 అనమాట. ఈ యువతలో ఉన్నది ఫేజ్ 2. సో ఈ ప్రాంతం అంతా బ్యూటిఫుల్గా కొండలతో చక్కటి బ్యూటిఫికేషన్తో చక్కటి లివబుల్ కండిషన్ క్రియేట్ చేసేలాగా చక్కగా ఉంది. సో ఇక్కడి నుంచి మన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి 1.3 ఉంది, అంటే 1.5 వేసుకున్నా కూడా అక్కడి నుంచి మనకి రాయపూడి జంక్షన్కి కేవలం 5.2 కిలోమీటర్స్లో కలుపుతుంది. అంటే మీకు 6.7 కిలోమీటర్స్లో మీకు రాజధాని రాయపూడి జంక్షన్ దగ్గర N13 రోడ్ని కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి దీనికి ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం ఓన్లీ ఈ 7.5 ఎకరాలే అనుకుని మనం స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 43.5 ఎకరాలు అవుతుంది. అక్కడి నుంచి ఇంకో 18 ఎకరాలు, అంటే దగ్గర 70 ఎకరాల పైచిలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ N13 దగ్గర ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవ్వడం మాత్రమే దీనికి అంత హైలైట్ అవ్వడానికి కారణం. అందుకే తొందరగా బుకింగ్స్, రిజిస్ట్రేషన్లు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి. సేమ్ టైం మళ్ళీ ఇటుపక్క కూడా ఇంకో ప్రాజెక్ట్ తీసుకోబోతున్నాం. సో త్వరలోనే అవి కూడా అనౌన్స్మెంట్ చేస్తాం. దీనికి ఎగ్జిస్టింగ్ పాత లేఅవుట్ ఉంది, దాని లేఅవుట్ పక్కన కూడా ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో త్వరలో మీకు అన్నీ తెలుస్తాయి, ప్రైసింగ్స్ అన్ని ఎవ్రీ డీటెయిల్ వస్తాయి. ప్లస్ దీంట్లో మేము ఇక్కడ చేయబోయే విల్లా ప్రాజెక్ట్కి కూడా మీకు ఇక్కడ మన కన్స్ట్రక్షన్ చేయబోతున్న విల్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా, హౌసింగ్ బ్రోచర్స్ కూడా, దాంట్లో ప్లాట్లుగా మనం అమ్మేది లేదు. అన్నీ సింప్లెక్స్, డూప్లెక్స్, G+1లు, విల్లాసే మాత్రమే కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. కాబట్టి ఆ డిజైన్స్, ఆ హౌసింగ్ బ్రోచర్ కూడా మీరు త్వరలోనే లాంచ్ చేసుకోబోతున్నాం. దీంట్లో కూడా ఇప్పుడు ఫేజ్ 2లో కూడా ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్లో కన్స్ట్రక్షన్ చేసేలాగా ప్లానింగ్ జరుగుతుంది. సో అది కూడా మీకు మేము కమ్యూనికేట్ చేసుకోబోతున్నాం. ఇలా మేము ఫిల్టర్ చేసిన ఏ ప్రాజెక్టుకి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మీకు దీంట్లో మనం పలానా రేటు కొన్నాము, మళ్ళీ మనకు మోర్ దాన్ 100% అయ్యింది అన్నప్పుడు కూడా సేల్లో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ అలా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటూ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ చొప్పున అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి సో మనకి మోర్ దాన్ 112 కంట్రీస్లో నుంచి మన నుంచి చక్కటి ఆదరణ వచ్చి మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ, అంటే మనం ఎక్కడ పడితే అక్కడ రికమెండ్ చేయము. ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయిస్తామనే బ్రాండ్ నేము సో మనకు మార్కెట్లో ఉంది. కాబట్టి కేవలం అలా మనం రికమెండ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా తిరిగి అమ్మగలిగే పరిస్థితి ఉండగలిగే లాంటి అసెట్ వాల్యూ ఉంటేనే ఆ ప్రాజెక్ట్లో మనం రికమెండ్ చేస్తున్నాం అనే ఒక గుడ్ విల్ ఉంది. కాబట్టి ఏ ప్రాజెక్ట్లో పడితే ఆ ప్రాజెక్ట్లో మనం రికమెండ్ చేయట్లేదు. సో కాబట్టి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్టులు ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డెన్ మెడోస్, అలాగే క్యాపిటల్ ఎంపైర్, సో అలా ఐరా పరిటాల, సో అలాగే మనకి ఐరా గోడవల్లి, ఐరా కాజా, సో ఇట్లా మనకి ఓన్లీ ఫిల్టర్డ్ లొకేషన్స్ మాత్రమే, అది కూడా డెవలప్మెంట్స్ టైం టు టైం చేసి డెలివరీ చేస్తున్న కంపెనీస్తో మాత్రమే మనం కంటిన్యూస్గా మనం ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఇలా మాతో పాటు మీరు కూడా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా, ఇన్వెస్టర్స్గా, బెనిఫిషరీగా ఆ ప్రాఫిట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక సో ఇన్వెస్ట్ చేయడానికి లేదా ఇంటరాక్ట్ విత్ మనకు అసలు విషయాలు హౌ దిస్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ వర్క్స్ అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్, యాక్చువల్గా మీకు వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్ చూసినా మా ఐడియాలజీ అర్థమవుతుంది మీకు. సో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కనుక మన స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కానీ 8355883289 నంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ప్రాజెక్ట్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.